హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చెస్ట్ ఫిజిషియన్ శ్రీనివాస్ గారితో ఉన్నాము. ఆయన అడిగి ఈ సీజన్లో వచ్చే వ్యాధుల గురించి వాటి నివారణ గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్ శ్రీనివాస్ గారు. హలో అండి, నమస్కారం. నేను డాక్టర్ టి శ్రీనివాస్, పల్మనాలజిస్ట్, శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వెంగళరావు నగర్, హైదరాబాద్. ఈరోజు శ్రవణ హెల్త్ టిప్స్ ఛానల్ ద్వారా మనం సీజనల్ వ్యాధుల్లో ప్రబలేటువంటి వ్యాధుల గురించి తెలుసుకోబోతున్నాం. వర్షాకాలం వచ్చేసింది, భయంకరమైన దోమలు వస్తూ ఉంటాయి. ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి సార్? రైట్. సీజనల్ వ్యాధులను మనం ముందుగా విభజించుకున్నట్లయితే మనం వాడేటువంటి ఆహారం కలుషితమైన, తాగే నీరు శుద్ధి లేకపోయినా కలుషితమైనటువంటి నీరు, ఈ రెండింటి వల్ల మోస్ట్ కామన్గా మనం సీజనల్ వ్యాధులు చూస్తూ ఉంటాం. వాటిలో వచ్చే కేటగిరీలో ముఖ్యంగా మనం దోమకాటుకు గురైనప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి డిసీజెస్ లైక్ మీరు చూసినట్టయితే డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, లేదా మలేరియా ఫీవర్ కానివ్వండి, లేదా ఆహార కలుషితం, నీటి కలుషితంతో వచ్చేటువంటి టైఫాయిడ్, లేదా దాన్ని ఎంటరిక్ ఫీవర్ అని కూడా అంటాం. ఇవి మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. సార్ సీజనల్గా వచ్చే వ్యాధులు లక్షణాలు ఎలా ఉంటాయి సార్? సో లక్షణాలు మీరు గమనించినట్టయితే మనము ముందుగా చెప్పిన ప్రశ్నకు టైఫాయిడ్ ఫీవర్ కానివ్వండి, మలేరియా ఫీవర్ కానివ్వండి, లేదా డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, మోస్ట్ కామన్గా జ్వరం, తర్వాత చలి, కొంతమందికి వాంతులు రావడం, విరోచనాలు రావడం, ఇవి ముఖ్యంగా లక్షణాలు ఉంటాయి. సో ఇది డెంగ్యూ అయితే ముఖ్యంగా ఉదయం కుట్టే దోమ నుంచి వ్యాప్తిస్తుంది. మలేరియా మీరు చూసినట్టయితే రాత్రి కుట్టే దోమ వల్ల వస్తుంది. సో టైఫాయిడ్ ఇవి మనకు ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. సో టైఫాయిడ్లో చూసినట్టయితే వాంతులు, విరోచనాలు మనం సహజంగా చూస్తూ ఉంటాం. అండ్ మిగతా ఎలిమెంట్స్ లైక్ బాడీ పెయిన్స్ కానివ్వండి, జలుబు కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే అశ్రద్ధ చేయకుండా దగ్గరున్నటువంటి వైద్యుని సంప్రదించి వెంటనే వాటికి పరిష్కారం చేయించుకోగలరు. సార్ వైరల్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? డెంగ్యూ ఫీవర్ అనేది కూడా వచ్చేది మనకు వైరస్ నుంచి వస్తుంది. సో వైరల్ ఫీవర్ లక్షణాలు ముందుగా ప్రోడ్రోమల్ స్టేజ్, అంటే ఇనిషియల్ స్టేజ్లో చూసినట్టయితే కాస్త జలుబు కానివ్వండి, హెడ్ఏక్ కానివ్వండి, కాస్త బాడీ పెయిన్స్, ఆ ఫీవర్ కూడా 1 రోజు నుంచి 3 రోజుల మధ్యలో ఫీవర్ ఉంటుంది. కొంతమందిలో తీవ్రత ఎక్కువైనప్పుడు ర్యాషెస్ కానివ్వండి, పళ్ళ జిగుళ్ళ నుంచి రక్తం కానివ్వండి, లేదా మలమూత్ర నుంచి కాస్త బ్లీడింగ్ రావడం కానివ్వండి, ఇవన్నీ కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలని ఎవరు కూడా శ్రద్ధ చేయకుండా వెంటనే దగ్గరున్నటువంటి వైద్యశాలను సంప్రదిస్తే మంచిది. సార్ వైరల్ ఫీవర్ వస్తే ఇంటిల్లిపాది అందరూకి వస్తుంది అంటారు, అది నిజంగా వంటి వ్యాధా లేకపోతే దేనివల్ల వస్తుంది సార్? అంటువ్యాధి అని చెప్పాలంటే ఇప్పుడు ఒకరి నుంచి కరిచిన దోమ మరి ఇంకొకరిని కరిచినప్పుడు అది అక్కడ వ్యాప్తి చెందే, ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో దోమల బారిన పడకుండా వాటి నుంచి జాగ్రత్త పడడం. సో సాయంత్రం లేదా ఉదయం మనం మస్కిటోస్కి నుంచి కాపాడుకోవడానికి మస్కిటో మెస్సులు, దోమతెరలు వాడుకోవడం, లేదా మస్కిటో రెపెలెంట్స్ కూడా ఈ రోజుల్లో మార్కెట్లో మనం చాలా చూస్తున్నాం. అవును సార్. సో మస్కిటో రెపెలెంట్స్ కూడా వాడుకోవచ్చు సార్. అంటే ఇది మిథ్య అంటారా, ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అనేది వాళ్ళు వాడిన వస్తువులు వాడితే? అంటే మిత్ అని చెప్పలేమండి, ఇది అశ్రద్ధ, అజాగ్రత్త వల్ల వచ్చేటువంటి ప్రమాదం అని చెప్పుకోవచ్చు. దోమల వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి అండ్ జ్వరం వస్తుంది కదా సార్. ఈ దోమల తగ్గించడం కోసం చాలా మంది కాయిల్స్ వాడుతూ ఉంటాం, రకరకాల మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ వాడటం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా సార్? తప్పకుండా అండి, మంచి పాయింట్ అడిగారు. దోమల మందులు అనేది మనం ఇంట్లో వాడకుండా ఉంటే మంచిది. రెపెలెంట్స్ మట్టుకు మనం వాడుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. అవి చాలా మట్టుకు ఆర్గానిక్ రెపెలెంట్సే ఉంటున్నాయి ఈరోజు మార్కెట్లో. కానీ మీరు చూసినట్టయితే కాయిల్స్ కానివ్వండి, లేదా అగరబత్తులు కానివ్వండి, ఇవి వాడడం వల్ల అది కాస్త పొగను ఉత్పత్తి చేస్తాయి. సో ఏవైనా రెస్పిరేటరీ, శ్వాసకోశ సంబంధులతో ఇబ్బంది పడేవారు ఈ పొగ బారిన పడినప్పుడు అవి వాటిని ఎగ్జాజర్బేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వీలైనంత వరకు వీటిని ఇంటి బయట కానివ్వండి, లేదా మీరు గవర్నమెంట్, ప్రభుత్వం చేసేటువంటి ఫ్యూమిగేషన్ కార్యక్రమాల్లో పాల్గొని మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడం, సో వీలైనంత వరకు నిల్వ నీరు ఉండకుండా చూసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి సార్? అవునండి, ముందుగా ఇది వైరల్ ఫీవరా లేకపోతే మలేరియానా అనేది ఫస్ట్ నిర్ధారణకు రావాలి. దానికి సరిపడా పరీక్షలు మనకు ఎటువంటి ల్యాబొరేటరీకి పోయినా, ఎక్కడ హాస్పిటల్ పోయినా మీకు ఆ పరీక్షల్లో తేలిపోతుంది. సో ఆహారం విషయానికి వచ్చినప్పుడు మనం ఇంట్లో వండుకునేటువంటి వేడి ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. బాగా వేపుడు కానివ్వండి, లేదా ఎక్కువ మోతాదులో నాన్ వెజ్ కానివ్వండి, జ్వరం ఉన్న టైంలో అవాయిడ్ చేస్తే మంచిది. తగినంత వరకు సరిపడా నీరు, అంటే బాడీని ఎంత హైడ్రేటెడ్ పెట్టుకుంటే అంత మంచిది.
డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉంటుంది అంటారు. డెంగ్యూ వస్తే చాలా ప్రాబ్లమ్, ప్లేట్లెట్స్ పడిపోయాయి, అవి ఎక్కించాలని చెప్పి చాలామంది. అవునండి. ప్లేట్లెట్స్ అనే మాటకొచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ఏ జ్వరం వచ్చినా కూడా పడిపోతాయండి. సో అది కేవలం డెంగ్యూలోనే పడిపోతుంది అనేది ఏం పెద్ద హాల్‌మార్క్ కాదు. ఒకవేళ ప్లేట్లెట్స్ మరీ ఎక్కువగా పడిపోతున్నాయి, ముందుగా మనం మాట్లాడుకున్న దాంట్లో ఒళ్ళంతా ఎర్రటి దద్దులు రావడం గానివ్వండి, లేదా జ్వరం 101, 102 కంటే ఎక్కువ ఉండడం, జ్వరం మాత్రలు వేసుకున్నా కూడా జ్వరం అదుపులోకి రాకపోవడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మనం వెంటనే దగ్గరున్నటువంటి వైద్యుడిని సలహా తీసుకోవడం మంచిది. సార్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, బాగా చల్లగా ఉంటుంది. పొద్దున్నే చాలామందికి దగ్గు అయన్నీ వస్తుంటాయి. ఇలాంటి ఇంకేమైనా వ్యాధులు ఏమైనా వస్తుంటాయా సార్? వస్తుంటాయండి తప్పకుండా. ఇది ఋతుపవనాలు కాబట్టి ఋతుపవనాల్లో ఉంచే సీజనల్ డిసీజ్ కామన్‌గా మనం చెప్పుకున్నాం. ఇంకా కొన్ని చూసినట్టయితే వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. సో స్కిన్ డిసీజెస్ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో కానివ్వండి, స్కూల్ పిల్లల్లో కానివ్వండి, హాస్టల్‌లో ఉండే పిల్లల్లో కానివ్వండి, ఎప్పుడైతే వాళ్ళు వేసుకున్న బట్టలు పూర్తిగా ఏమంటారు పొడిగా ఉండకుండా ఎక్కువగా తడిగా ఉంటాయి. సో ఆ తడి బట్టలు వేసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, స్కేబీస్ కావచ్చు, ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం. సో అలాంటి ప్రమాదాలు కాకుండా బట్టలు సరిగా ఎండలో ఆరబెట్టేసి పొడి బట్టలు వేసుకోవడం మంచిది. సో అలాగే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కూడా ఉంటాయి. కొన్ని ఇన్ఫ్లుయెన్జా నుంచి వచ్చేటువంటి దగ్గు, జలుబు ఇవి కామన్గా కూడా పిల్లల్లో అండ్ మోస్ట్ ఆఫ్ ఎల్డర్లీ 70 పైన సంవత్సరాలు ఉండే వృద్ధుల్లో కూడా చూస్తాం. అండ్ మిగతా శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల్లో కొన్నిసార్లు ఆస్తమా, సిఓపిడి ఇవి ఎగ్జాజర్బేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని మనం ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తమ స్పెషలిస్ట్ డాక్టర్స్ను చూపించుకోవడం మంచిది. ఇప్పుడు మలేరియా ఇవి వస్తున్నాయి కదా సార్, డెంగ్యూ, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా పరిసర ప్రాంతాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. మనము మీరు స్కూల్లో చదువుకున్న రోజుల్లో కూడా చూసుంటారు. పరిశుభ్రత గురించి చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ శ్రమదానం ఇలాంటివి ఎన్నో మనం కార్యక్రమాలు చేసాం. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ సొసైటీస్లో కానివ్వండి, మీ గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడున్నా కూడా దాంట్లో మనం వాలంటీర్గా మనం వెళ్ళి అక్కడ దానిపై అవగాహన కల్పించడం, కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ ఇప్పుడు మీ ఛానల్స్ ద్వారా కానివ్వండి, లేదా ఏదైనా ఎన్జిఓస్ ద్వారా కానివ్వండి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి, వీటిపై అవగాహన కల్పించడం ఒకటి. తర్వాత వర్షాకాలంలో ముందుగా మన ఇంటిపై కప్పుల పైన కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి, మనం చూస్తూ ఉంటాం కొబ్బరి బొండాలు తాగి పడేయడం, టైర్లు పడేయడం. సో ఇవి పూల తొట్టిలు ఉండడం, వీటిలో వర్షపు నీళ్ళు నిల్వగా ఉంటుంది. సో ఈ వర్షపు నీళ్ళు నిల్వగా ఉన్నప్పుడు దోమ వాటిలో బ్రీడ్ అవుతుంది. సో ఆ లార్వా అక్కడి నుంచి బ్రీడ్ అయ్యి దోమగా మారి అక్కడి నుంచి వ్యాపిస్తుంది. సో ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నీటి నిల్వను తీసేసేయాలి. అంతా డ్రై. ప్రతి వారంలో ఫ్రైడేని డ్రై డేగా మనం చేస్తూ ఉంటాం. సో ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ వ్యాధులకు మనం చాలా దూరంగా ఉంటాం. అసలు డెంగ్యూ వచ్చినప్పుడు పేషెంట్ ఎట్లా ఉంటారు సార్? అతని పరిస్థితి ఎట్లా ఉంటుంది? కొంతమందికి వారి ఇమ్యూనిటీ బాగానే ఉన్నంత వరకు అది కంటైన్ అయిపోతుందనండి. ఎప్పుడైతే ఎవరైనా కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నా, లేకపోతే వారి బాడీ వ్యాధిని కంటైన్ చేయలేనప్పుడు కొంచెం సిమ్టమ్స్ తీవ్రతగా ఉంటాయి. మనం మాట్లాడుకున్న ఫీవరే కానివ్వండి, హెడ్ఏకే కానివ్వండి, లేకపోతే ఒంట్లో ఎర్రటి దద్దులు రానివ్వడం కానివ్వండి. సో ఇవి తరచుగా కనబడే లక్షణాలు. దీనికి తోడు ఏమైనా వాంతులు, విరోచనాలు ఎక్కువగా ఉన్నా సో వెంటనే మనం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారిని కలవడం మంచిది. డెంగ్యూ వచ్చిందని మనం ఎలా నిర్ధారించుకుంటాం సార్? ఎలాంటి టెస్టులు చేస్తారు సార్? అవునండి. డెంగ్యూ సీరాలజీ, డెంగ్యూకి సంబంధించినటువంటి రక్త నమూనా తీసుకొని దాన్ని సీరాలజీకి పంపిస్తారు. సో దాంట్లో మనకు డెంగ్యూ ఉందా, ఉంటే అది అక్యూట్ స్టేజ్లో ఉందా, లేదా వచ్చి వెళ్ళిపోయిందా అనే దాన్ని కూడా మనకు చెప్తారు. సో ఆ రిపోర్ట్ ఒకసారి మీరు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ గారికి చూపించి మీరు డెంగ్యూ బాధిన పడ్డారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే బయట డెంగ్యూ అనే మార్కెట్ రాగానే దాన్ని చాలామంది ఫౌల్ ప్లే చేస్తున్నారనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ ఎవరున్నారో వాళ్ళని కలిసి మీరు సలహాలు తీసుకోవడం ఉత్తమం. సార్ డెంగ్యూ వచ్చి మీ దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? పేషెంట్ని ఓపీడీ బేసిస్లో ట్రీట్ చేసుకోవచ్చండి. సో అతనికి అంత సీరియస్ సిమ్టమ్స్ ఏం లేకపోతే ఇంట్లో ఉండి మనం మందులు వాడుకోవచ్చు. ఏ పేషెంట్ సీరియస్ అవుతాడు అనేది మనకున్నటువంటి లక్షణాలను మనం నోట్ చేసుకొని, సో ఫీవర్ తగ్గట్లేదు, మందులు వాడాక కూడా ఫీవర్ తరచుగా వస్తుంది, ఫీవర్ వల్ల తన యాక్టివిటీస్ ఏం చేయలేకపోతున్నాడు, తన పర్సనల్ పనులు కూడా చేసుకోలేకపోతున్నాడు, విపరీతమైన నీరసం ఉండడం,
సో ఆహారం తీసుకోలేకపోవడం, ఇలాంటి పేషెంట్స్కి మనం ఐపీ చేసుకుంటాం, అంటే ఇన్ పేషెంట్గా ట్రీట్మెంట్ చేస్తాం. సో ఈ 2 కేటగిరీస్లో ఏ పేషెంట్ ఎక్కడ వస్తున్నాడో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. సార్ ఎంతకాలం ఉంటుంది సార్ డెంగ్యూ అంటే మనం ట్రీట్మెంట్ చేసినా సరే అది ఎన్ని రోజుల వరకు మన ఒంట్లో ఉంటుంది అట్లా? సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ మామూలుగా అయితే వారం నుంచి 2 వారాల మధ్యలో ఉంటుందండి. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనం వైరల్ ఫీవర్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమి ఉండదండి. మోర్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మనం ఇచ్చేది కూడా సపోర్టివ్గానే ఉంటుంది అన్నమాట. వాటి లక్షణాలనే ట్రీట్ చేస్తాం. సో దీన్ని సపోర్టివ్ ట్రీట్మెంట్ అని చెప్తాం. సార్ ఇప్పుడు మలేరియా లక్షణాలు డెంగ్యూ లక్షణాలు రెండు ఒకేలా ఉంటాయా సార్, లేకపోతే వేరువేరుగా ఉంటాయా? చూసినట్టయితే వాటి ఓవర్లాపింగ్ కొంతవరకు అయితే ఉంటుందండి సిమ్టమ్స్. అందులో కూడా ఫీవర్ ఉంటుంది. సో మలేరియా అనేది చూసినట్టయితే మనకు ఒక పారాసైట్ వల్ల వ్యాప్తిస్తుంది. దోమకాటుకు గురైనటువంటి దాని నుంచి వచ్చేటువంటి ఒక పారాసైట్ నుంచి వస్తుంది. సో ఇది కూడా చలితో కూడుకున్న జ్వరం, విపరీతమైన హెడ్ఏక్, తలనొప్పి లేదా ఒళ్ళు నొప్పులు, ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో రేర్ కేసెస్లో ఈ మలేరియా ఎక్కువ ట్రైబల్ ఏజెన్సీ ఏరియాల్లో ఎక్కువగా ప్రబలిస్తున్నట్టు ఉంటుంది. అండ్ చూసినట్టయితే ఎక్కడైతే అశుభ్రత, ఎక్కడైతే పరిసరాలు శుభ్రంగా ఉంటావో అక్కడ దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు దాని బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ మలేరియా వచ్చినప్పుడు వెంటనే రక్త పరీక్షలు చేయించుకొని దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్యుడిచే ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇవన్నిటికీ జ్వరమే మెయిన్ కారణం కదా సార్? కానీ ఎలా డివైడ్ చేస్తారు సార్? కొంతమందికి మలేరియా వచ్చిందని, కొంతమంది టైఫాయిడ్ వచ్చిందని. రైట్. ఇప్పుడు చూసినట్టయితే మనం మాట్లాడుకున్న టైఫాయిడ్లో కానివ్వండి, డెంగ్యూలో కానివ్వండి, ఈ ఫీవర్, ఈ జ్వరం అనేది ఒక లక్షణం మాత్రమే. సో ఆ లక్షణాన్ని మనం ట్రీట్ చేస్తున్నాం. ఆ లక్షణం దేని వల్ల వచ్చింది, సో అండర్లైన్ పెథాలజీ ఏంటి అనేది కనుక్కోవడం, ఆ పెథాలజీని ట్రీట్ చేయడం అనేది ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. సో టైఫాయిడ్ మీరు చూసినట్టయితే ఒక బ్యాక్టీరియా, క్రిమి నుంచి వస్తుందండి. మలేరియా మనం ముందుగా చెప్పుకున్నట్టు పారాసైట్ నుంచి వస్తుంది. డెంగ్యూ మనం మాట్లాడుకున్నట్టుగా వైరల్ ఫీవర్, వైరస్ వల్ల సంక్రమిస్తుంది. జ్వరం రాగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది పారాసెటమాల్. పారాసెటమాల్ వేసుకొని చాలామంది మాకు జ్వరం తగ్గిపోయిద్దిలేండి అని చెప్పి అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? పారాసెటమాల్ వేసుకోవడంలో తప్పేం లేదండి. బట్ దాని డోసేజ్, మోతాదు అనేది మీరు రోజుకు మించి వేసుకోకుండా, మీరు ఒకవేళ మీకు మెడికల్ నాలెడ్జ్ లేదు అనిపించినప్పుడు సో దగ్గర ఉన్నటువంటి ఎనీ హాస్పిటల్, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఒక రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ నుంచి సలహా తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ శ్రవణ హెల్త్ టిప్స్ ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రవణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.